రేవంత్ రెడ్డి కాకి అరుపులు. ఆయన అంటాడు మొత్తం నాకు అప్పులు కడతానికే పోతున్నాయి పైసలు, నెలకు 6,500 కోట్లు కడుతున్నా అంటాడు. సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి, నేను చెప్పింది తప్పైతే రుజువు చేయి లేదా రాజీనామా చేయి. నువ్వు అంటున్నావు 6,500 కోట్లు కడుతున్నా అంటున్నావు, ఇది ఆర్బీఐ డాక్యుమెంట్, నాది కాదు. దీని ప్రకారం ఆర్బీఐ ప్రకారం ఇప్పటిదాకా మీ గవర్నమెంట్ వచ్చినాక 12 నెలల్లో కట్టింది కేవలం 34,730 కోట్లు, అంటే నెలకు 2,900 కోట్లు. సిగ్గు ఉంటే, ఇజ్జత్ ఉంటే, మానం ఉంటే అయితే నన్ను తప్పన రుజువు చేయాలి, రాజీనామా చేసి పక్కకు. 6,500 కోట్లని ముఖ్యమంత్రి అవ్వద్దని చెప్పచ్చా? ఇది ఆర్బీఐ లెక్క 2,900 కోట్లు మాత్రమే అని చెప్పి. ఇంకా దారుణం చెప్తా మీకు, ఇది ఆర్బీఐ లెక్క. ఇక కాగ్ వాళ్ళ లెక్క ఇంకా భిన్నంగా ఉంది. కాగ్ ఏం చెప్తుంది? కాగ్ లెక్క ప్రకారం ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ పేమెంట్ మీద ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఈ ఫిజికల్ ఇయర్లో 15,152 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా అంటే నెలకు 2,164 crores. మరి మిగతా పైసలు ఎటు వీక్తున్నాయి? ఢిల్లీకి సంచులలో పోతున్నాయా? ఢిల్లీకి పోతున్నాయా లేకపోతే నీ బ్రదర్స్ జేబులోకి పోతున్నాయా? ఏడికి పోతున్నాయి చెప్పు. మరి 6,500 కోట్లు కడుతున్నాను తప్పుడు కూతలు కూస్తున్నా తప్పుడు ముఖ్యమంత్రి. ఇక్కడ ఆర్బీఐ లెక్క ప్రకారం 2,900, కాగ్ లెక్క ప్రకారం 2,164 కోట్లు. మీకు ఇస్తా చూసుకోండి. ఇంత స్పష్టంగా ఉంటే విషయం ఇవాళ తప్పుడు కూతలు ముఖ్యమంత్రి కూస్తున్నాడు. అందుకే నేను అనేది దొంగనే దొంగ అని ప్రచారం చేసినట్టు ఈ మిగతా పైసలు ఎటుపోతున్నాయి రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇంకొక మాట, మేము ఉమ్మడి రాష్ట్రంలో, మేము కాదు మాకంటే ముందు 1956 నుంచి 2014 వరకు మొత్తం 2 ప్రభుత్వాలు చేసిన అప్పు 72,658 కోట్లు, మొత్తం అన్ని ప్రభుత్వాలు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే సంవత్సరంలో అవన్నీ దాటిపోయింది. ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత అంటే, ఇది నా లెక్క కాదు, ఇది కూడా ఆర్బీఐ లెక్క. ఇది ఇంకా ఘోరం ఏంటంటే సెప్టెంబర్ దాకానే, సరే ఆగస్టు దాకానే ఉంది, తర్వాత దాచేసిండ్రు, బయటికి రాణిస్తలేరు వివరాలు. అప్పటికే 85,000 కోట్ల అప్పు అయింది రాష్ట్రం. ఆగస్టు వరకే 85,000 కోట్ల అప్పు. కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం మొత్తం తీస్తే 85,000. ఆగస్టు తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం. గత 3 నెలలు కూడా కలిపితే మనం దాటిపోయినాం ఎప్పుడో 1,00,000 కోట్లు. అంటే 56 నుంచి 2014 వరకు ఎంతైతే అప్పు జరిగిందో అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరంలో చేసిన గనుడు ఇగో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది నా లెక్క కాదు, ఆర్బీఐ లెక్క, మీరు చూసుకోవచ్చు. ఈ ఎన్ని రూపాయలు తెచ్చినట్టు ఇగో టెస్కాబ్కు 5,000 కోట్లు. ఇట్లా రకరకాల కార్పొరేషన్ల పేరిట, గవర్నమెంట్ల పేరిట లోన్లు తీసుకురావడమే కాకుండా